ఈ చెట్టు పూర్వీకులు ఈ చెట్టు నుంచి ఇత్తనాలను సేకరణ చేసేవారు. ఈ ఇత్తనాలను ఇలా ఇత్తనాలు వస్తాయి. ఇందులో ఇత్తనాలు వస్తాయి. దీనికి దువ్వెన ఇత్తులు అంటారు. దీనికి దువ్వెన చెట్టు అంటారు. బల అని అంటారు. బల అంటే అతిబల చెట్టు. దీని వేరును ఆవు పాలతో శుద్ధి చేసి నీడలో ఆరబెట్టి దీని యొక్క పౌడర్ని గంధంలాగా తీసి పౌడర్ సేకరణ చేసి వేర్లని పాలతో కొద్దిగా పిల్లలకి ఇస్తూ ఉంటే పిల్లలు చాలా బలిష్టిగా ఉంటారు, బలం వస్తుంది. అట్లాగే చాలా వీక్గా ఉన్న పిల్లలు, బలం లేని పిల్లలకి ఈ యొక్క అతిబల చెట్టు సేకరణ చేసి వేర్లను పాలతో శుద్ధి చేసి పొడిని చేసుకొని పిల్లలకి పాలతో కండ చక్కెర కలిపి ఉదయం ఒక 15-20 రోజులు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా పిల్లలకి బలం వస్తుంది, చాలా బలంగా ఉంటుంది. అట్లాగే ఈ ఆకులని ఒక 8-10 ఆకులని ఖచ్చితంగా సేకరణ చేసి మరగబెట్టి ఈ యొక్క నీటిని త్రాగడం వల్ల అర్షములల ప్రాబ్లం అనేది నివారణ అవుతుంది. అర్షములలు ఇంకా పైల్స్ లాంటిది, జాండీస్ లాంటిది, పైల్స్ జాండీస్ లాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అట్లాగే కడుపు నొప్పికి కూడా ఈ ఆకులను దంచి అందులో మిరియాలు వేసి ముద్దలా చేసి ఒక గోటి సైజ్ అంత ముద్దలా చేసి ఉదయం సేవిస్తుంటే మకిలి అంటే కడుపు నరం జరగడం అనేది నొప్పి కూడా నివారణ అవుతుంది. ఇలా ఒక 3-4 రోజులు ఇవ్వడం వల్ల వాళ్ళకి రోజుకి 2-3 గోళీలు కట్టి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఆ మకిలి యొక్క ప్రాబ్లం పోతుంది. పైల్స్ అనే వ్యాధి గుదస్థానం మనకు మొలల్లాగా వస్తుంది. అటువంటి ప్రాబ్లమ్స్, రక్త మొలలు అలాంటిది కూడా నివారణ అవుతుంది. 8-10 ఆకులని మరగబెట్టి త్రాగడం వలన ఒక 10 రోజులు సేకరణ చేస్తే, అంటే త్రాగడం వలన 10 రోజులు ఈ యొక్క డికాసిన్ తాగడం వలన, మరగబెట్టిన వాటర్ని త్రాగడం వలన ఈ యొక్క మొలల వ్యాధి తగ్గుతుంది. ఇలాంటి మూలికలు, అనేక మూలికలతో మరిన్ని వీడియోస్తో మీ ముందు వస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.